హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, ప్లాస్టిక్ సర్జరీ అనేటప్పటికి మనందరికీ గుర్తొచ్చేది ఏంటి? వేరే వాళ్ళ ఫేస్ మనకు వచ్చేస్తూ ఉంటుంది. సినిమాల్లో చూపించినట్టు అల్లు అర్జున్ కాస్త మనం రామ్ చరణ్లా మారిపోతున్నాం, ఇలాంటివి ఉంటాయి కదా. కానీ రియల్గా అలా కానే కాదు. అంటే రీసెంట్ టైమ్స్లో పెద్ద అవేర్నెస్ రావడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ కాస్మెటిక్ సర్జరీ కానీ ప్లాస్టిక్ సర్జరీస్ వైపు కానీ ఎక్కువగా వెళ్తున్నారు. అండ్ ఎప్పుడు చేయించుకోవాలి, అండ్ చేయించుకోవడం వల్ల వాట్స్ ద బెనిఫిట్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, ఇలా బోల్డ్ అన్ని విషయాలు అనేది కూడా. అండ్ మెయిన్గా సర్జరీస్లో ఎన్ని రకాలు అనేది కూడా ఉంటాయి ఈ కాస్మెటిక్ సర్జరీస్లో అడిగి తెలుసుకుంటాం. దీని గురించి మనకైతే చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా డాక్టర్ దుష్యంత్ గారు ఉన్నారు, ప్లాస్టిక్ సర్జన్. మరి ఆయనతో మాట్లాడతాం. హాయ్ దుష్యంత్ సార్. హలో, ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్. కంప్లీట్గా ఓన్లీ వీడియోస్లో మొత్తం వాళ్ళకు ఎడ్యుకేట్ చేసేటట్టు అట్లా చెప్తున్నారు, కానీ ఫస్ట్ పాడ్కాస్ట్ కదా. ఎస్. హౌ యూర్ ఫీలింగ్? గుడ్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఓకే, అట్లా అయితే ఇదే క్వశ్చన్ మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా అడుగుతాను. సరే, డన్. అండ్ యాజ్ అ ప్లాస్టిక్ సర్జన్గా, Yes. అండ్ చాలా మందికి కూడా ఒక అపోహ అనేది కూడా ఉండనే ఉంటుంది. ఇంత Definitely. డెవలప్ అయిన దాంట్లో కూడా అరే ప్లాస్టిక్ సర్జన్ అంటే వేరే వాళ్ళ ఫేస్ మనకు పెట్టేసుకోవచ్చట. ఎవడు సినిమాలో అల్లు అర్జున్ కాస్త మరి రామ్ చరణ్ అయిపోయినట్టు, నిజంగా అట్లా పాసిబులేనా? ఇట్స్ నాట్ పాసిబుల్, బట్ మీరు అన్నట్టు ఎవ్రీ మంత్ అట్లీస్ట్ ఒక ఇద్దరు ముగ్గురు ఇదే క్వశ్చన్తో వస్తారు. ఓకే, డెఫినెట్గా వస్తారు. అంటే సొసైటల్ ప్రెషర్స్ వాళ్ళు వస్తారు. దే ఆర్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రెగ్యులర్గా కపుల్ వస్తారనమాట. మా పేరెంట్స్ ఈమెని ఇలాగ యాక్సెప్ట్ చేయట్లేదు, ఈమెని అలా మార్చండి, అలా మార్చి యాక్సెప్టెన్స్ చేస్తారు మా వాళ్ళు. నాకు తెలుసు అది, మీరు అలా మార్చి మాకు ఇచ్చేస్తే నేను వెళ్ళి పెళ్ళి చేసుకుంటాను. అదేమన్నా మార్కెట్లో దొరికే ఒక సార్ అక్కడ అలాగే వస్తారు. బట్ అదొక రోల్ మాదన్నమాట. బీయింగ్ ఏ కౌన్సిలర్ అనేది ఒక రోల్ అయిపోయింది మాకు ఇన్ ప్లాస్టిక్ సర్జరీ. బికాస్ ఒక 60% ఆఫ్ ది పేషెంట్స్ వాళ్ళు అడిగే రీజన్స్ వల్ల కానీ, లేకపోతే వాళ్ళ సైకలాజికల్ ప్రొఫైల్ వల్ల కానీ, ఇంకేదైనా వల్ల కానీ దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ప్లాస్టిక్ సర్జరీ. ఓకే, ఇట్స్ సర్ప్రైజింగ్ యాక్చువల్లీ. వీ ఎండ్ అప్ 60% పీపుల్ని మేము రిజెక్ట్ చేస్తాం. 10 మందిలో 6ని బాబు మీకు సూటబుల్ ఇది కాదు, ఇది మంచిది కాదు అని చెప్పి పంపించాల్సి వస్తుంది. ఒక 40%నే యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి? సి, ఇట్స్ ఇన్ ద వర్డ్. ప్లాస్టీ మీన్స్ టు క్రియేట్. సో ఈ ఒరిజిన్ ఆఫ్ దిస్ సైన్స్, ఇట్స్ ఎ వింగ్ ఆఫ్ సైన్స్. ఈ ఒరిజిన్ ఆఫ్ సైన్స్ ఏంటంటే, వీ క్రియేట్ థింగ్స్ దట్ ఆర్ డ్యామేజ్డ్, వీ క్రియేట్ థింగ్స్ దట్ ఆర్ ఇన్ డెఫిసిట్ ఎట్ బర్త్, ఆర్ వీ క్రియేట్ సంథింగ్ దట్ ఈస్ స్లైట్లీ డెఫిషియంట్, బ్యూటీ అనుకోవచ్చు, అలాంటివి. సో ఇట్ ఈస్ బేసికలీ ఏ క్రియేటివ్ ఫీల్డ్. సో దాన్ని మనం సైంటిఫిక్ లాంగ్వేజ్ మాట్లాడుకోవాలంటే రికన్స్ట్రక్టివ్ ఫీల్డ్. సో వీ కెన్ రికన్స్ట్రక్ట్ బ్యూటీ, వీ కెన్ రికన్స్ట్రక్ట్ డ్యామేజ్డ్ limbs or organs or anything. We can create functionality out of dysfunctional things. అట్లా రకరకాలుగా క్రియేట్ చేయడాన్ని ఆర్ రికన్స్ట్రక్ట్ చేసేదాన్ని ప్లాస్టిక్ సర్జరీ అంటాం. ఇందులో ప్లాస్టిక్ ఏమాత్రం ఉండదు, ముందే చెప్తున్నా. ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్ చాలామంది అడుగుతారు, ఇందులో ప్లాస్టిక్ ఏమైనా వాడతారా అని. దిస్ ఈజ్ ఆల్సో వెరీ కామన్ క్వశ్చన్. సో ప్లాస్టీ మీన్స్ టు క్రియేట్, లాటిన్. సో అది ప్లాస్టీ. సి లేదు, ఇట్ ఈస్ ఏ వర్బల్ ఫామ్. ఓకే, ప్లాస్టీ నౌన్ ఫామ్, ప్లాస్టిక్ ఈజ్ ఏ వర్బల్ ఫామ్ ఆఫ్ ద సేమ్ వర్డ్. ఓకే. సో దాన్ని ప్లాస్టిక్ ముక్క అనుకుంటుంటారు అందరూ. దే ఇస్ నథింగ్ టు డూ విత్ ప్లాస్టిక్ ఎట్ ఆల్. హవెవర్ కొన్ని సర్జరీస్లో వీ పుట్ ఇంప్లాంట్స్ ఆర్ ఆర్టిఫిషియల్ థింగ్స్. విల్ కమ్ టు దట్ డ్యూరింగ్ డిస్కషన్. ఓకే. రీసెంట్ టైమ్స్లో అయితే బ్యూటీ గురించి మరి ఎక్కువ మంది కూడా అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం మార్పులు చేర్పులు అనేది కూడా ప్రతి ఒక్కరు చేసుకుంటూ ఉన్నారు. ఎస్. ఈజ్ ఇట్ గుడ్? సి, లైక్ విత్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఫుడ్ మనకు అవసరమే. ఇస్ వీ నీడ్ ఫుడ్ టు సర్వైవ్. బట్ ఓవర్ ఈటింగ్ ఒబెసిటీ వస్తుంది, నాట్ గుడ్. హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. సో కాస్మెటిక్ సర్జరీ ఆర్ కాస్మెటిక్ ఫీల్డ్లో కూడా అంతే. ఏదైనా అతిగా చేస్తే ఇట్ ఈస్ నాట్ గుడ్. దే హ్యావ్ టు బీ సర్టన్ లిమిట్స్. మోస్ట్ పేషెంట్స్ డోంట్ నో వే టు స్టాప్ ఆస్కింగ్. అంటే ఆస్పిరేషన్ ఉంటుంది అందరికీ, నా ముక్కు ఇలా ఉండాలని, అలా ఉండాలని. దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ఈస్ డిసైన్ బై వాట్ సూట్స్ దెమ్, నెంబర్ 1, అండ్ వాట్ ఈజ్ డూయబుల్ ఇన్ దెమ్. అని ఏది పడితే అది మనం చేయలేం. వీ హ్యావ్ టు గో బై సర్టన్ రూల్స్ యాజ్ ప్లాస్టిక్ సర్జన్స్. సో ఆ లిమిట్స్లో ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. లిమిట్స్ దాటితే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, సైడ్ ఎఫెక్ట్స్ కాకపోవచ్చు కానివ్వండి, లేకపోతే నాట్ సూటబుల్
రిజల్ట్స్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి. సో లిమిట్స్లో ఉన్నంత వరకు మోస్ట్ ఆఫ్ ది కాస్మెటిక్ ట్రీట్మెంట్స్, సర్జికల్ ఆర్ నాన్ సర్జికల్, టెన్ టు బీ ఆన్ ద సేఫర్ సైడ్ అనుకోవచ్చు. ఓకే. ఆ లిమిట్ దాటకుండా చూడడం అనేది బాధ్యత ఎక్కువ మాదే ఉంటుంది. ఆల్సో టు ఎడ్యుకేట్ ది పేషెంట్, అండ్ పేషెంట్ ఏంటంటే అర్థం చేసుకోవాలి. ఓకే. అండ్ సెలబ్రిటీస్లో మనం చూస్తూ ఉంటాం, హాలీవుడ్ సెలబ్రిటీస్, యాంజెలినా జోలీ కానీ అండ్ మైకల్ జాక్సన్, వీళ్ళందరూ కూడా ఎక్కువగా ప్లాస్టిక్ సర్జరీస్ చేసుకోవడం వల్లే అండ్ అంటే వయసు పెరిగిన తర్వాత అలా వాళ్ళు కనిపించడానికి రీజన్ అనుకోవచ్చా? యా, పార్ట్లీ, మోస్ట్లీ మైకేల్ జాక్సన్ అయితే మోస్ట్లీ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మైకేల్ జాక్సన్ అనే బ్లాక్ నుంచి వైట్ అయ్యాడు, అందులో సర్జరీ ఏం లేదు. ఆయనకు విటిలిగో వ్యాధి ఉండేది, అది స్ప్రెడ్ అవుతూ ఫస్ట్లో ఆయన మచ్చలు ఉన్నప్పుడు ఆయన కలర్ వేసుకునేవాడు టు మేక్ యూనిఫామ్ డార్క్ బ్రౌన్ ఆర్ వెరీ డార్క్ బ్రౌన్ కలర్, నేటివ్ కలర్ అనేది. వెన్ ది విటిలిగో స్ప్రెడ్ టు మెజారిటీ ఆఫ్ హిస్ ఏరియాస్, దెన్ హీ హ్యాడ్ టు షో హిమ్సెల్ఫ్ యాజ్ కంప్లీట్లీ వైట్. దేర్ ఇస్ నో రోల్ ఆఫ్ సర్జన్స్ ఆర్ కాస్మెటిక్ సర్జరీ ఇన్ ఇట్. హవెవర్ ముక్కు రీసెంట్గా మూవీ కూడా వచ్చింది కదా, అందులో ఇఫ్ యూ సీ చాలా చక్కగా పోర్ట్రే చేశారు. ఆయన ముక్కు ఫస్ట్ లైక్ ఎనీ అదర్ ఎథ్నిసిటీ, ఆఫ్రికన్ ఎథ్నిసిటీ ఉన్న వాళ్ళలో కొంచెం బ్రాడ్గానే ఉంటుంది నోజు, మెల్లిగా సన్నగా, ఇంకా సన్నగా, ఇంకా సన్నగా. ఎందుకు ఇన్నిసార్లు చేయించుకున్నాడు అది కూడా చెప్పారు మూవీలో, గ్రహించారో లేదో చాలామంది. పీటర్ ప్యాన్ అనే ఒక క్యారెక్టర్ ఉంటాడు, మైథలాజికల్ క్యారెక్టర్. పిల్లలు పీటర్ ప్యాన్ స్టోరీస్ అని చెప్తుంటారు, బుక్స్ కూడా దొరుకుతాయి. సో పీటర్ ప్యాన్ వాజ్ హిజ్ వెన్ హీ వాజ్ అబ్యూస్డ్ బై హిస్ ఫాదర్. తను ఉన్నప్పుడు పీటర్ ప్యాన్ చదువుకుంటూ ఏదో సైకలాజికలీ యూస్ టు రిలేట్ టు పీటర్ ప్యాన్ లాంటి ముక్క, టిపికల్ యూరోపియన్ ఇలా చక్కగా ఉన్న ముక్క అనమాట అది. అలా చేయించుకోవాలని నాకు ఆశగా ఉండేది. 5-6 సార్లు రైనోప్లాస్టీ చేయించుకోండి. లాస్ట్కి ఆయన చనిపోయే ముందు ముక్కు చూస్తే బోనీ నోస్, దాన్ని పించ్డ్ నోస్ అంటాం. సో పించ్డ్ నోస్ ప్రాబ్లం వచ్చింది. ఇంకా చిన్నగా చేసే వరకు ఆ ముక్కే కనబడకుండా పోయింది. సో దట్ ఈజ్ ఏ క్లాసిక్ కేస్ ఆఫ్ ఓవర్ డూయింగ్ థింగ్స్, బికాస్ ఈజ్ ఐడలైజింగ్ సమ్మన్. అంత పెద్ద దానికి సర్జన్ దగ్గర పోతే నో చెప్తాడా? చెప్పేవాళ్ళు ఉంటారు, కానీ వచ్చిందే గ్రేట్ అని చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఓకే. సో హీ గాట్ ఇట్ డన్ సమ్ హౌ, బట్ ఈట్స్ వర్స్ టు సీ. చాలామంది ఒపీనియన్ మెజారిటీ అడితే ఆ ముక్కు పాడైందని చెప్తారు. సో ఇండియాలో కూడా ఉన్నారు, వెస్టర్న్లో కూడా ఉన్నారు, అంతటా ఉన్నారు, ఎక్కడైనా ఉంటారు. ఓకే. సో ఇట్ ఈజ్ అప్ టు ద సర్జన్ టు పుట్ ఎ ఫుల్ స్టాప్. నో అంటే నో. ఎక్కడో అక్కడ ఈ పేషెంట్కి హాని జరుగుతుంది ఈ పని చేస్తే అనిపిస్తే ఇట్స్ బెటర్ టు సే నో అని నేను భావిస్తాను. ఇప్పుడు ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చి, సో నేను మారాలనుకుంటున్నాను, సో ఇప్పుడు సమంత లాంటి ముక్కు నాకు కావాలి అండ్ చీక్స్ అనేది కూడా అలా కావాలి, ఇట్లా స్పెసిఫికేషన్స్ అనేది చెప్పి అంటే వెళ్ళిన తర్వాత దానికి తగ్గట్టు వాళ్ళు సైకలాజికల్గా రెడీగా లేకపోతే ఎట్లుంటుంది? ఫస్ట్ థింగ్, ఎవరినో ఐడలైజ్ చేసి మనం అలాంటి ముక్కు కావాలి అంటే అది పాసిబుల్ కాదని డైరెక్ట్గా చెప్పడం మంచిది. బికాస్ వెన్ వీ డూ ప్లాస్టిక్ సర్జరీ, వెన్ వీ మాడిఫై థింగ్స్, ఆ మాడిఫికేషన్స్ వేరే వాళ్ళని టార్గెట్ పెట్టి చేసుకోలేం మనం. ఎందుకంటే ప్రతి ఒక్కరు అనటమీ యూనిక్గా మనం పుడతాం. 8 బిలియన్ పీపుల్ ఆన్ దిస్ ఎర్త్, 8 బిలియన్ డిఫరెంట్ అనటమీస్ ఉంటాయి మనకి. అంటే బోన్ సైజ్ కానీ, సాఫ్ట్ టిష్యూ సైజ్ కానీ, ఫ్యాట్ కంటెంట్ కానీ, స్కిన్ థిక్నెస్ కానీ, స్కిన్ టోన్ కానీ, స్కిన్ హీలింగ్ పవర్ కానీ, అన్నీ తేడాలే ఉంటాయి, ఎక్కడ సేమ్ ఉండదు. సో ఆన్ ఏ లివింగ్ టిష్యూ మనం అది చూపెట్టేసి అలా తయారు చేయమంటే నిజంగా చెప్పాలంటే చేయరాదు. సో వాట్ ఐ సే టు మై పేషెంట్స్ ఈస్, ఇట్ ఈజ్ నాట్ బ్యాడ్ టు ఆస్పైర్ టు హ్యావ్ సంథింగ్ నైస్. అంటే మనం కోరుకోవడంలో తప్పులేదు. ఎవరికైనా మనిషి ఆశాజీవి, అనిమల్కి మనకి తేడానే అది. మనకు ఇంటెలిజెన్స్ ఉంది, ప్లస్ మనకు ఆశలు ఉంటాయి. మనిషి ఆశాజీవి, ఎప్పుడైనా యాజ్ బెస్ట్ యాజ్ పాసిబుల్ ఉండాలని అనుకుంటాడు, యాజ్ హెల్దీ యాజ్ పాసిబుల్ ఉండాలనుకుంటాడు, యాజ్ మచ్ రిచ్ ఉండాలని కూడా ఉంటాడు. మనిషి ఆశాజీవి. కానీ ఇందులో ఇష్టం వచ్చినట్టు అదేమో చూసుకొని ఇప్పుడు సడన్గా అంబానీ కొనని మనీ కావాలని నాకు అనిపిస్తే అది ఓవర్ నైట్ రావు కదా. అలాగే కాస్మెటిక్ సర్జరీలో కూడా ఇష్టం వచ్చినట్టు మాడిఫికేషన్ చేయరాదు. సో ఒక పర్సన్ ఒక సెట్ ఆఫ్ ప్రాబ్లంతో వచ్చినప్పుడు, సే బ్రాడ్ నోస్తో వచ్చాడు, వి అసెస్, సైంటిఫిక్ అసెస్మెంట్, ప్రాపర్గా ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి సైంటిఫిక్గా అసెస్ చేసి ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ వస్తుందో నేను అసెస్ చేసుకుంటాను. ఫస్ట్ ముక్కు తప్పిడి ముక్కు ఉండొచ్చు, హైట్ చేయమని అడగచ్చు, లావు టిప్ ఉండొచ్చు, షార్ప్ చేయమని అడగచ్చు, ఇంజన్ బోన్స్ బ్రాడ్ ఉండొచ్చు, షార్ప్ చాలా చేయొచ్చు, వందలాది మాడిఫికేషన్ చేయొచ్చు నోజ్లో. కానీ అన్నిట్లో అందరికీ అన్నీ చేయలేం. యూ అండర్స్టాండ్? సో ఇవైతే ఈ పర్సన్ చూడొద్దని ఫస్ట్ నేను డిసైడ్ చేసుకుంటాను. చేసుకొని నెక్స్ట్ వెళ్తే లుక్
ఐ కెనాట్ డూ వాట్ యూర్ ఆస్కింగ్. అంటే సపోజ్ మీరు అన్నట్టు ఏ సంబంధం ముక్కు మంచి బ్యూటిఫుల్ ముక్కుని చూపెడితే ఐ కెనాట్ డూ దట్, బట్ దిస్ ఈజ్ హౌ ఐ కెన్ మాడిఫై యువర్ నోస్. ఇట్ విల్ బీ బెటర్, ఇట్ విల్ యాడ్ టు యువర్ ఫేషియల్ ఎస్థెటిక్స్ అంటే బ్యూటీ, ఫేషియల్ బ్యూటీ. యూ ప్రాబబ్లీ విల్ బీ హ్యాపీ. నా ఎక్స్పెక్టేషన్ అంటే పేషెంట్ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇన్ కేస్ దెర్ ఈస్ అ మిస్ మ్యాచ్, ఇఫ్ ఐ సెన్స్ దెర్ ఈస్ అ మిస్ మ్యాచ్, ఐ యూజువల్లీ ఎండ్ అప్ నాట్ డూయింగ్ ద ప్రొసీజర్ ఆన్ దట్ పర్టికులర్ పర్సన్. ఓకే. ఎందుకంటే తీరా డబ్బులు ఖర్చు పెట్టి చేయించుకొని అన్ని హ్యాపీ అయిపోయి ఇంకేముంటుంది, ఆయనకు హ్యాపీనెస్ ఉండదు, నాకు హ్యాపీనెస్ ఉండదు. సో ఈ బిట్వీన్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది పేషెంట్స్ అండ్ ద డెలివరబుల్స్ ఫ్రమ్ ద సర్జన్ సైడ్ మ్యాచ్ ఉండాలి. మ్యాచ్ ఉంటే దట్ పేషెంట్ ఈజ్ యూజువల్లీ హ్యాపీ. ఓకే. అండ్ టు బ్రింగ్ అబౌట్ దట్ మ్యాచ్, మై టెక్నికల్ నాలెడ్జ్ షుడ్ బి ఇంపార్టెంట్ టు ద పేషెంట్. అంటే పేషెంట్కి నేను ఎడ్యుకేట్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఒక పంతుల్లాగా స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఒక గంట పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలామంది అర్థం చేసుకుంటారు. కొంతమంది ఉంటారు అర్థం చేసుకునే వాళ్ళకి వీ కాంట్ హెల్ప్ దెమ్. దే షుడ్ కమ్ బ్యాక్ టు రియాలిటీ. రియాలిటీలో మనం ఇది దట్స్ హౌ దిస్ ఫీల్డ్ ఆపరేట్స్. వీ కెనాట్ ఐడలైజ్ ఎనీవన్, బట్ వీ కెనాట్ డూ ఎగ్జాక్ట్లీ. చాలా ఎగ్జాంపుల్స్ మీకు ఉంటాయి, అలా కాపీ చేసుకున్న వాళ్ళు ఉంటారు. కానీ ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ సంథింగ్ కెన్ బి డన్, బట్ మెనీ టైమ్స్ ఇట్ ఇస్ నాట్. ఒకప్పుడు ఈ ప్లాస్టిక్ సర్జరీస్ కానీ ఎనీథింగ్ ఏదైనా మనం చేయించుకునేటప్పుడు హీరోయిన్స్, సెలబ్రిటీస్ వాళ్ళకు మాత్రమే అంటే వాళ్ళ వరకే బాగా ఎక్కువ ఉన్న స్ప్రెడ్ ఇప్పుడు నార్మల్ పీపుల్కి కూడా అందుబాటులోకి రావడానికి రీజన్ ఏంటి? ఎఫర్డబిలిటీ. వెన్ ఐ వాజ్ ఎ స్టూడెంట్, మై ఇద్దరు సీనియర్స్ మా క్లాస్మేట్ వాళ్ళ ఫాదర్స్ కూడా ప్లాస్టిక్ సర్జన్స్ ఉండేవాళ్ళు. ఓకే. చెన్నైలో. దట్ గై ఆపరేటెడ్ ఆన్ శ్రీదేవి, ఐ సపోజ్. అండ్ వేగ్గా గుర్తుంది శ్రీదేవి ఆపరేషన్. ఎట్ దట్ టైం మామూలు మనుషులు ప్లాస్టిక్ సర్జరీ అంటే అది మనకు కాదు. అదేదో అంబానీకే బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ ఉంటుంది, మనకు ఉంటుందా? ఉండదు కదా. అలాగే మన మామూలు మనుషులకు కాదు ఇది అనే టైంలో ఉంటుంది. 90s. ఇన్ 90s దట్ వాజ్ దిస్ థింగ్. వెరీ ఎక్స్పెన్సివ్, ట్రూత్ బీ టోల్డ్. ఒక్కరు ఇద్దరు ప్లాస్టిక్ సర్జన్స్ ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళంతా ఏ యూరోపో లేకపోతే యూఎస్ఏ పోయి లక్షలాది డాలర్స్ ఖర్చు పెట్టుకొని చేసుకునేవాళ్ళు. ఇట్ వాజ్ అన్ఎఫోర్డబుల్. ఇప్పుడు ఏముందండి, మోస్ట్ సర్జరీస్ ఆర్ నాట్ చీప్, ఐ వుడెంట్ సే చీప్, బట్ ఇట్ ఈస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు నా ప్రాక్టీస్కి వస్తే మెజారిటీ ఆఫ్ మై పేషెంట్స్ ఆర్ నాట్ సూపర్ రిచ్. లైక్ 90% ఆర్ నాట్ సూపర్ రిచ్. మిడిల్ క్లాస్ టు అప్పర్ మిడిల్ క్లాస్. ఎంత ఖర్చు కూడా అఫోర్డబుల్. ఎంత ఖర్చు అవుతుంటారు సార్? ఎగ్జాక్ట్ నెంబర్స్ ఇట్స్ నాట్ ఎన్ అప్రాక్స్. ఎగ్జాక్ట్ నెంబర్స్ సర్జరీ వైజ్ చెప్పడం కష్టం. కాకపోతే ఎస్, ఎనీవేర్ ఫ్రమ్ సే 70,000 రూపీస్ ఫర్ బిగ్గర్ ప్రొసీజర్స్. చిన్న జిద్గు మూల అట్లా అయితే 10,000-20,000 కూడా అవుతాయి. కానీ ఒక 70,000 ఆన్వర్డ్స్ మొదలు పెడితే మీకు 3.5 lakhs దాకా వెళ్తాయి, డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ది ప్రొసీజర్. పేషెంట్స్ ఎప్పుడైనా వాల్యూ చూస్తారు. అంటే ఇంత ఖర్చు పెడుతుంది ఇంత వస్తుందా అంటే ఇట్ సీమ్స్ టు బీ నౌ ప్లాస్టిక్ సర్జరీ ఈజ్ కమ్ ఇన్ టు వాల్యూ చైన్. అంటే పేషెంట్స్ ఆర్ సీయింగ్ వాల్యూ, అబ్సల్యూట్ ప్రైస్ కాదు అక్కడ. చిన్న సర్జరీకి చిన్న ప్రైస్, పెద్ద సర్జరీకి పెద్ద ప్రైస్, బట్ పీపుల్ ఆర్ సీయింగ్ వాల్యూ. దట్ ఈజ్ వై మెజారిటీ ఆఫ్ ది ప్రాక్టీషనర్స్, ఐ కెన్ సే ఇన్ హైదరాబాద్, మెజారిటీ ఆఫ్ ది కాస్మెటిక్ సర్జన్స్కి పేషెంట్స్ అబౌట్ 80-90% ఆఫ్ పేషెంట్స్ కమ్ ఫ్రమ్ ద మిడిల్ టు అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటాయి. ఓకే. సూపర్ రిచ్ క్లాస్ ఎంతమంది ఉంటారు? పాపులేషన్ ఇస్ వెరీ టైనీ అండ్ వీఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ. సో ఇట్ ఈస్ ఎ కామన్ సర్జరీ నౌ. ఇట్ ఈస్ నాట్ ఫర్ స్టార్స్, ఇట్ ఈస్ నాట్ ఫర్ సెలబ్రిటీస్, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే. ఇట్ ఈస్ ఎ కామన్ మ్యాన్ సర్జరీ నౌ. ఎందుకంటే ఆస్పిరేషన్స్ అందరూ ఆస్పిరేషన్ ఖచ్చితంగా ఉంటుంది. అందరూ నీట్గా తయారవుతున్నారు, అందరూ మెయింటైన్ చేసుకుంటున్నారు, అందరూ బాగుండాలనుకుంటారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ఇంకా దానికి ప్రిఫరెన్స్ పెరిగిపోయింది కదా. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్ అన్నీ అవే. అంటే మనం చూస్తూ ఉన్నాము అసలు ఏంటిది, మొన్నటి వరకు చూసిన అమ్మాయి అయినా ఈరోజు ఇట్లా మారిపోయింది, ఒక అబ్బాయి అయినా ఇలా మారిపోయాడు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో వాళ్ళ ఒక ఐడెంటిటీ కానీ ఏదైనా మార్చే అవకాశాలు ఏదైనా నిజంగా ఈ మెడికల్ ఫీల్డ్లో మెయిన్గా దీంట్లో ఉంటాయా? ఫర్ జనరలైజ్ చేసి చెప్పాలంటే నో. ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఎస్, ఎక్స్ట్రీమ్ కేసెస్ చేయకూడదు కానీ అవుతుంటాయి. నాకే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేసినట్లు లేదు, కానీ దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ దట్ వీ కమ్ అక్రాస్ ఆన్ ద మీడియా వేర్ ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ మాడిఫికేషన్ హ్యాస్ బీన్ డన్. అంటే అది ఒక్క ప్రొసీజర్తో కాదండి. చాలామంది ఏం చేస్తుంటారు అంటే ఈ సీరియళ్ళలో చూపెడతారు కదా, యాక్సిడెంట్ అయ్యి ఇంకో యాక్టర్ని పెట్టేశాడు. సో దట్స్ ఓకే, దట్ ఈస్ ఎ కంపల్షన్ బట్టి చేస్తారు, కానీ ఈ రియాలిటీలో అవి కావు. సో అవి ఎలాగా కొంతమందిలో మీకు కనబడతాయి అంటే మల్టిపుల్ సర్జరీస్, మల్టిపుల్ ప్రొసీజర్స్ ఓవర్ ఎ వెరీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం విత్ సూపర్ ఎక్స్పెన్సివ్. ఇక వాళ్ళు
ఫర్ దేర్ ఓన్ పర్సనల్ రీజన్స్ చేసుకుంటారు, కానీ ఎక్స్ట్రీమ్లీ రేర్. ఇండియాలో అయితే ఆల్మోస్ట్ ఎప్పుడు కనపడవు అట్లాంటివి, అండ్ యూజువల్లీ వెస్టర్న్స్లో కామన్, ఇండియాలో నో. ఈ కైండ్ ఆఫ్ అంటే ఒకదాంతోనే ఏది కుదరదు కాదనమాట. ఒక దాంతో అయితే కుదరదు. కాదు, ఒకదాంతో ఇంపాసిబుల్. అయితే అప్పుడు మ్యాజిక్ చేయాలి, అది చాలా కూడా మల్టిపుల్ అంతే, అదేదో మ్యాజిక్ అనుకోవాల్సిందే, కానీ రియాలిటీలో అయితే అది కుదరదు, అది కాదు. ఐడెంటిటీ మాడిఫికేషన్ ఈజ్ నాట్ ఏ ఈజీ థింగ్. అంటే సార్, మనిషి ప్రాణాలు కూడా పోయే సిచ్యువేషన్స్ ఏదన్నా వచ్చిన అవకాశాలు ఏదన్నా ఉంటాయంటారా ఈ సర్జన్స్లో? మీడియాలో చూసే ఉంటారు. మోస్ట్ పీపుల్ ఆస్క్ మీ ఆల్సో, దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వెన్ సమ్ పీపుల్ లాస్ దేర్ లైఫ్స్, పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ దానిలో అంటే మీడియా అప్పుడప్పుడు సంచలనం కోసం కావాల్సిన పార్ట్ చెప్పేసి ఆఖరిలేని పార్ట్ డిలీషన్ అనేది జరగడం మనకు కామనే. కాకపోతే రియాలిటీ ఏంటంటే ఎవ్రీ ఇన్స్టెన్స్లో ఇట్లాంటి మేజర్ మిషాప్స్, అంటే డెత్ ఈజ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ మిషాప్. చిన్న ఇన్ఫెక్షన్లు అవి ఇవే ప్రతి సర్జన్ లైఫ్లో కామనే, దిస్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ దిస్ థింగ్. బట్ డెత్ అనేది ఎక్స్ట్రీమ్లీ రేర్. నేనైతే పర్సనల్ ఒక్కటి కూడా కొలీగ్స్లో కానీ ఎక్కడ కానీ చూడలేదు, కాబట్టి వీ హియర్. బట్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ కొంచెం మాకు ఉంటుంది కదా. సో ఇన్ ఎవ్రీ కేస్ ఆఫ్ డెత్ దెర్ ఇస్ ఆల్వేస్ సమ్ మిస్మేనేజ్మెంట్ దట్ హెస్ హ్యాపెండ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, నాట్ చూసింగ్ ద కరెక్ట్ కైండ్ ఆఫ్ పేషెంట్. ఓకే. సపోజ్ పేషెంట్లు వస్తారు నా దగ్గరికి, సే అబౌట్ 3-4 months బ్యాక్ నాకు ఒక 47-year-old మ్యాన్ వచ్చాడు నా దగ్గరికి. హీ వాంటెడ్ లైపోసెక్షన్, పొట్ట తగ్గియాలి. ఓకే, దట్స్ వాట్ ఐ డూ. తగ్గడానికి ఓకే, కాకపోతే ఆయనకు ఒక బైపాస్ సర్జరీ, అన్కంట్రోల్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ బేర్లీ అండర్ కంట్రోల్ ఉంది. ఇప్పుడు ఇలాంటి పర్సన్కి నేను లైపోసెక్షన్ చేస్తే గ్యారంటీ ఏదో ఒకటి అవుద్ది. ఓకే. ఐ నీడ్ ద పర్సన్ హెల్దీ పీపుల్లో చేసి కరెక్ట్, అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది స్టెప్స్ అనమాట. చూసింగ్ ఏ హెల్దీ పేషెంట్స్, హెల్త్ వైజ్ సూటబుల్ పేషెంట్ని చూస్ చేసుకోవడం చాలా ముఖ్యం. సో దిస్ పర్సన్ ఈస్ ఎంత ఖర్చున్నా పర్లేదు. మన ఇండియాలో ఏంటి, అందరూ వచ్చి బెరం ఆడతారు మాతో, సార్ తక్కువ ఏదోటి, వాట్ ఎవర్ అకార్డింగ్ టు దేర్ కన్వీనియన్స్ దే ఆస్క్ ఫర్ రిడక్షన్స్ అండ్ వీ డూ గివ్ దట్స్ ఫైన్. దిస్ పర్సన్ వాజ్ ఆన్ ద రివర్స్. మీకు ఏం కావాలో చెప్పండి, ఎంత కావాలో మనం ఎంత ఇస్తా. ఇప్పుడు ఎంత కావాలి అంటే డబ్బులు ఎక్కువ పెడితే హెల్త్ వచ్చేస్తుందా? అట్లా వస్తే బాగానే ఉండదు, ఎవరికి డబ్బులు రావు. ఎంత కోటీశ్వరుడైనా జబ్బులతోనే పోతాడు లాస్ట్కి, హెల్త్ మెయింటైన్ చేసుకోకపోతే. వెరీ ఫ్యూ 100 సంవత్సరాలు బతికి ఓల్డ్ ఏజ్లో పోతారు, ఏదో జబ్బు వచ్చే పోతారు ఎవరు, అంతే. సో ఎంత డబ్బులు అనేది ఇక్కడ ముఖ్యం కాదు, ఈ రైట్ చాయిస్ అనేది ముఖ్యం. సో ఐ హ్యాడ్ టు రెఫ్యూజ్ ద పేషెంట్. ఓకే, ఈ బాబు నాతో కాదు, మీ హెల్త్ నేను కాపాడలేను, నేను గ్యారంటీ ఇవ్వలేను కాదు, అసలు నేను చేయను. ఓకే. సో సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు పుట్ ద ఫుడ్ డౌన్. పేషెంట్ కెన్ డెవలప్ నెగిటివ్ ఫీలింగ్స్, ఈ డాక్టర్ వేస్ట్ అది ఇది రివ్యూస్లో ఎక్కడొక్కడ రాసేస్తారు. ఇట్స్ ఫైన్, ఇంకేం చేస్తాం మరి. సరే పాడేం పార్సల్, అర్థం చేసుకుంటే సంతోషం, అర్థం చేసుకోకపోతే అట్లీస్ట్ నా చేతిలో అయితే ఏం కాలేదన్న తృప్తి ఉంటుంది. ఐ బిలీవ్ ఐ హ్యావ్ సేవ్డ్ హిస్ లైఫ్ బట్ నాట్ డూయింగ్ ద ప్రొసీజర్, అలా ఉంటుంది అన్నమాట. సో దట్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ సూటబిలిటీ. ద అదర్ కైండ్ ఆఫ్ సూటబిలిటీ సైకలాజికల్ సూటబిలిటీ. చెప్పాను కదా, ఏదో ఊహించుకొని వచ్చినప్పుడు అలా చేయకూడదు. దెన్ డూయబిలిటీ, రిజల్ట్ మనం చేసినా కూడా రిజల్ట్ ఎంత పర్సంటేజ్ వాళ్ళకు ఇంచుమించు పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చాలా కష్టం కాస్మెటిక్ సర్జరీలో, కానీ అందరిగా పేషెంట్కి ఒక పర్సంటేజే అర్థమవుతుంది, వేరే ఏం అర్థం చేయడానికి లేదు. సో ఎంతో కొంత ఇంతనే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలి బాబు, ఇంతకంటే నేను గ్యారంటీ ఇవ్వలేను, వస్తే మంచిదే, నా తరఫు నుంచి నేను ట్రై చేస్తాను. కానీ సమ్టైమ్స్ మనం లివింగ్ టిష్యూస్లో చేసినప్పుడు లివింగ్ టిష్యూ రెస్పాన్స్ టు అవర్ సర్జరీ. ఇదేదో ఇనానిమేట్ ఆబ్జెక్ట్ని మనము తీర్చిదిద్దినట్టు రిజల్ట్ ఉండదు. మనం ఒక సర్జరీ ఒకటి చేస్తాం, అది ఇమీడియట్ ఫస్ట్ 1 week ఒకలాగా ఉంటుంది, నెక్స్ట్ 1 month ఇంకోలాగా ఉంటుంది, నెక్స్ట్ లాంగ్ టర్మ్లో ఒక 5-6 months అవుతుంది ఇంకోలాగా ఉంటుంది. ఐ విల్ నో విచ్ సర్జరీ ఎప్పుడు ఎన్నాళ్ళు మారుతుందని. సో ఐ కౌన్సిల్ ద పేషెంట్ సీమ్స్ టు బి అండర్స్టాండింగ్, దెన్ మనకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సీరియస్ ప్రాబ్లమ్స్ లైక్ డెత్ కానీ, మైనర్ ప్రాబ్లమ్స్ లైక్ ఇన్ఫెక్షన్లు కానీ, అన్హ్యాపీ పేషెంట్ కానీ, ఇవన్నీ కూడా సూటబిలిటీ కిందనే మనం కేటగరైజ్ చేస్తాం. మీరు అడిగింది ఓన్లీ ఆ సివియర్ గురించి నేను అన్నీ చెప్పుకొస్తున్నా. ఓకే. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అసెస్ ద పేషెంట్. ఈ లైపోసెక్షన్ గురించి వచ్చింది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు అయినా కానీ, సునీల్ గారు అయినా కానీ, సో మనం వాళ్ళు ఉన్న ఆ స్ట్రక్చర్ నుంచి ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చేసుకొని తర్వాత వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఇట్స్ ఎ సక్సెస్ రేట్ అనేది కూడా ఉంది అని కూడా విన్నాం. సో ఇది ఎంతవరకు ట్రూ? ఎనీ కాస్మెటిక్ సర్జరీ, సరే ఫేమస్ నేమ్స్ మీరు మెన్షన్ చేసినట్టు కానీ, లేకపోతే నార్మల్ పర్సన్స్ అయినా కానీ, మెయింటెనెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను థై లైపోనో లేదా పొట్టకి లైపో చేశాను అనుకోండి ఒక పర్సన్కి,
స్కిన్ ఫ్యాట్, బేసికలీ స్కిన్లో ఉన్న ఫ్యాటే మనం తీయగలుగుతాం. ఇంటర్నల్ ఫ్యాట్లు అక్కడ ఇక్కడ వైటల్ ఆర్గన్స్ దగ్గర మనం పోం. అందుకే లైపోసక్షన్ యాక్చువల్లీ ఇన్హెరెంట్లీ సేఫ్. అది ఓకే. ప్రాపర్గా అసెస్మెంట్ చేస్తే యూజువలీ నథింగ్ మచ్ రియల్లీ హ్యాపెన్స్. పేషెంట్ విల్ అండర్గో పెయిన్, రికవరీ అవన్నీ ఉంటాయి. బట్ ఇట్ ఈస్ ఎవ్రీ వన్ అండర్గోస్. దట్ ఈస్ అంటే ఒక్కటే పర్సన్కి పరిమితమైంది కదా, అది అందరికీ. బట్ వన్స్ పేషెంట్ రికవర్స్, హీ గెట్స్ అ సడన్ రిజల్ట్. ఆ రిజల్ట్ని మంచి హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్సే కానీ ఎక్సర్సైజ్ హ్యాబిట్సే కానీ మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే అవి ఉండవు. ఎందుకంటే మనం ఎక్సెస్ క్యాలరీస్ తింటే ఎక్కడ పోతాయి? అవి కంపల్సరీ ఫ్యాట్లానే కన్వర్ట్ అవుతాయి. అంతే. సరే, ట్రీట్ చేసిన ఏరియాలో సరిగ్గా రావు, ట్రీట్ చేయని ఏరియాలో వెళ్తాయి. సో ఎస్పెషల్లీ లైపోసక్షన్లో ఇది చాలా ఇంపార్టెంట్. మెయింటెనెన్స్ అనేది సూపర్ ఇంపార్టెంట్. ఐ కెన్ గివ్ ఎ రిజల్ట్, బికాజ్ రిజల్ట్ హ్యాస్ టు బి మెయింటైన్ బై ద పర్సన్. ఓకే. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ మెయింటైన్, ఇట్ ఇస్ ఎ వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం. సో ఇప్పుడు నేను ఒక వెయిట్ మేనేజ్మెంట్, వెయిట్ తగ్గించుకునే ఒక కంపెనీ గురించి మాట్లాడదాం అనుకున్నా. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్ అనేది కూడా కొంచెం చెప్పు. అదేంటంటే టీవీలో బోల్డ్ అండ్ యాడ్స్ అనేది కూడా వచ్చేసి నేను తగ్గిపోయాను, సో చూస్తున్నారా అని చెప్పేసి ఇట్లా కైండ్ ఆఫ్ అని వస్తుంది కదా సార్. ఇది ఎంతవరకు నమ్మొచ్చు సార్? అంటే మార్కెటింగ్లో ఎవరైనా ఏం చేస్తారండి? మార్కెటింగ్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ముందు పెడతారు. ప్రతిదీ అన్నీ తీసుకొచ్చి ముందు పెట్టారు. బెస్ట్ పాసిబుల్ రిజల్ట్ ఎవరైనా ఎనీ పర్సన్, ఎనీ ఫీల్డ్, వాట్ విల్ దే మార్కెట్? దే మార్కెట్ దేర్ బెస్ట్ రిజల్ట్, బెస్ట్ ప్రోడక్ట్, బెస్ట్ ఎవ్రీథింగ్. దే డోంట్ మార్కెట్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్. సో ఎప్పుడైనా మార్కెటింగ్తో ఆకర్షిస్తారు, మన కస్టమర్ని ఆకర్షిస్తారు. కానీ ఆ కస్టమర్దే బాధ్యత ఉంటుంది. ఏంటంటే అసలు ఈ పర్సన్ డాక్టర్స్ కాడికి వస్తే ఈ పర్సన్ క్వాలిఫైడా, అసలు వీళ్ళు నిజంగానే ఏం చేస్తున్నారు, ఆ రివ్యూలు ఏంటి, వీళ్ళ డిగ్రీలు ఏంటివి, వీళ్ళు చెప్పేది నిజమేనా అంటే మనం ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ క్యారీడ్ అవే బై వెరీ ఫ్యాన్సీ థింగ్స్, ఫ్యాన్సీ నేమ్స్, ఫ్యాన్సీ థింగ్స్, సెలబ్రిటీ ఎండార్స్మెంట్స్. ఎట్ రిస్క్ ఐ ఆమ్ టెలింగ్ యూ, సెలబ్రిటీ ఎండార్స్మెంట్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు ఇగ్నోర్ ఫర్ కామన్ మ్యాన్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు దానికి ఎండార్స్ చేశాడు అనుకోండి. ఇఫ్ ఐ సీ సమ్ ప్రోడక్ట్ ఎండార్స్ బై ద గ్రేట్ మ్యాన్, సచ్ ఎ ఫేమస్ గై, డెఫినెట్లీ ఐ విల్ బీ ఇన్ఫ్లుయెన్స్డ్. సో అక్కడ దాకా ఓకే. కానీ ఇఫ్ ఐ నీడ్ టు బై ద ప్రోడక్ట్ ఆర్ టేక్ ద సర్వీస్, దెన్ డీపర్ కొంచెం మన నుంచి రీసెర్చ్ చేసుకోవడం ఇంపార్టెంట్. అంటే ఎందుకంటే ఎస్పెషల్ వెన్ కమింగ్ టు డాక్టర్స్, హియర్ మనం మన శరీరాన్ని అప్పచెప్తున్నాం ఆ డాక్టర్కి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు సీ వెదర్ ఈ క్వాలిఫైడా, ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఊరికే మాట్లాడుతున్నాడా అని తెలుసుకోవాలి. ఎవరైనా మాట్లాడచ్చు ఊరికి, ఎవరైనా నాకు లాగా పాడ్కాస్ట్ కూడా చేయొచ్చు. సో పాడ్కాస్ట్లు ఇవ్వచ్చు, యూట్యూబ్ వీడియోలు చేయొచ్చు, మాట్లాడడానికి ఏముంది, ఎవరైనా మాట్లాడతారు. కానీ కొంచెం రీసెర్చ్ చేసుకొని వెళ్తే సేఫ్టీ ఉంటుంది. ఇది మాత్రం పేషెంట్స్కి వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. యంగర్ డాక్టర్ డజంట్ మీన్ దట్ ఈజ్ బ్యాడ్ డాక్టర్. యంగర్ డాక్టర్స్ ఆల్సో దే ఆర్ గుడ్ డాక్టర్స్. కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కొంచెం ఎవరి సేఫ్టీ వాళ్ళు చూసుకోవాలి. బేసికలీ నమ్మకం ఉంటే వెళ్ళాలి, నమ్మకం లేని చోటే వెళ్ళకపోవడం బెటర్. ఎవరో చెప్పారని చెప్పి, ఎవరో రిఫర్ చేశారని చెప్పి, ఎవడో యాక్టర్ లేకపోతే ఎండోర్స్ చేశాడని చెప్పి మాత్రం వెళ్ళకపోవడం మంచిది నా ప్రకారం. ఓకే. వెళ్ళిన తర్వాత మాత్రం మీరు చెప్పిన పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి, రీసెర్చ్ చేసుకోవాలి, కంపల్సరీ రీసెర్చ్ చేసుకోవాలి. రీసెర్చ్ చేసుకుంటేనే వాళ్ళ సేఫ్టీ. ఓకే. అండ్ దుష్యంత్ గారు, రీసెంట్ టైమ్స్లో మనం వింటూ ఉన్నది కూడా ఎక్కువగా ఏంటంటే లిప్ ఫిల్లర్స్. ఈ లిప్ ఫిల్లర్స్ అనేది కూడా ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ప్రీపెయిడ్ లాంటిది అని కూడా విన్నాను. వాట్ ఇస్ దాట్? ప్రీపెయిడ్ అదేంటంటే ఇప్పుడు మనం ఫిల్ చేసుకుంటాము, సో కొన్ని రోజుల వరకు వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ మనం ఫిల్ చేసుకోవాలి. అది ఏం చెప్పేసి చిన్న సెలబ్రిటీస్ దగ్గర నుంచి యూట్యూబ్ స్టార్స్ అందరూ కూడా చేసుకుంటున్నారు. సో ఫిల్లర్స్ డిజైన్ చేసినప్పుడు ఫిల్లర్స్ ఆర్ యూస్ టు ఫిల్, అంటే ద నేమ్ ప్రీఫిల్ సిరింజ్లో ఒక పదార్థం వస్తుంది. అది మనం ఎక్కడైనా ఇంజెక్ట్, సేఫ్ జోన్స్ ఉంటాయి, అన్సేఫ్ జోన్స్ ఉంటాయి, దానికి కూడా మళ్ళీ చాలా సైన్స్ ఉంటుంది. కానీ ఇంజెక్ట్ చేసినప్పుడు అది అక్కడ ఉండిపోవాలన్నమాట. సో వెన్ ఫిల్లర్స్ కేమ్ ఇన్, ఫిల్లర్స్ డెంట్ కమ్ టుడే, ఫిల్లర్స్ కేమ్ ఇన్ లేట్ 90s ఎర్లీ 2000s వచ్చినాయి. మనకి ఇప్పుడు ఎక్స్పోజర్ ఎక్కువ వచ్చింది, మీరు అన్నట్టు సోషల్ మీడియా ద్వారానో దాని ద్వారా ఎక్స్పోజర్ వచ్చింది. బట్ దే ఆర్ ఆల్రెడీ దేర్. కానీ అప్పట్లో నాన్ అబ్జార్బుల్ ఫిల్లర్స్ అని ఉండేవి, హైడ్రాక్సీ అప్టైట్ ఫిల్లర్స్ అని, అవని ఇవని. వాటితో చాలా కాంప్లికేషన్స్ వస్తుండే. ముద్దలు ఉండలు ఎక్కడ ఇంజెక్ట్ చేసాం కానీ అక్కడ ఉండలు ఫామ్ అయిపోయి పర్మనెంట్గా గట్టిగా డిస్ఫిగర్మెంట్, అంటే మొత్తం రూపురేఖలు పాడైపోవడము, వాటితో బాడీ రియాక్ట్ అయిపోయి ఇంకేదైనా ఫైబ్రస్ ఇష్యూ రావడము, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేవి. సో అవి యూనివర్సల్లీ బ్యాన్ చేశారు. ఇప్పటికి దొరుకుతున్నాయంట, కానీ అవంతా ఇల్లీగల్ సెంటర్స్లో, వాటిలో గలీలలో ఎక్కడెక్కడో
ఇక కాస్మెటాలజీ అని చెప్పి తిరిగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. అంతే అన్ని కంట్రీస్లో ఉన్నారు, మన కంట్రీలో కూడా ఉన్నారు, మన సిటీలో కూడా ఉన్నారు. దే ఆఫర్ ఇట్ చీప్, పీపుల్ గో బికాస్ దే కెన్ అఫోర్డ్ దెమ్. ప్రాబ్లమ్స్ బాగా వస్తాయి. సో ఇఫ్ యూ లుక్ ఎట్ అవర్ అసోసియేషన్స్, ఇంటర్నేషనల్ అసోసియేషన్స్, ఎస్థెటిక్ ప్లాస్టిక్ అసోసియేషన్స్ కానీ, ప్లాస్టిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కానీ, ఎవరైనా సరే వీ యూనిఫామ్లీ సే నో టు దట్ అండ్ దే ఆర్ కన్సిడర్డ్ లీగల్లీ బ్యాండ్. ఓకే. సో ఓన్లీ ఫిల్లర్స్ విచ్ ఆర్ అబ్జార్బబుల్ ఇన్ నేచర్ ఆర్ అలౌడ్ వరల్డ్ ఓవర్. కానీ రిజల్ట్ అనేది ఉంటుందా? అదే ఫిల్లర్ ఇస్తాం, అది అబ్జర్వ్ అవుతుంది. కరెక్ట్. మీరు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఆన్సర్ ఏంటంటే ఎస్, అది అబ్జర్వ్ అయిపోతుంది. కానీ రేట్ ఆఫ్ అబ్జర్ప్షన్ రకరకాలుగా ఉంటాయి. లైట్ ఫిల్లర్స్ ఉంటాయి, మీడియం డెన్సిటీ ఫిల్లర్స్ ఉంటాయి, హెవీ డెన్సిటీ ఫిల్లర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫిల్లర్కి ఒక్కొక్క యూజ్ కేస్ ఉంటుంది. అన్ని ఫిల్లర్లు అన్ని రకాలుగా వాడలేము. సో డెన్స్ ఫిల్లర్స్ లాస్ట్ లాంగర్, medium fillers last less, and light fillers last very less. By very less, in 6 to 8 months they can disappear. Light fillers అయితే, medium fillers maybe 1 to 1 year 14 months atla. So and heavy fillers up to 2 years. So but when I am saying these timelines, it doesn't mean filler అలాగే ఓ రోజు ఉండి నెక్స్ట్ డే మాయమైపోద్దని కాదు. డే 1 నుంచి అబ్జర్ప్షన్ స్టార్ట్ అవుద్ది. ఓకే. కానీ బై ద టైం పేషెంట్ అబ్జర్వ్స్, అరే ఇది పోయింది అని, ఆ 6 to 8 months అవుతుంది. సపోజ్ లైట్ ఫిల్లర్ అన్ని మాలిక్యూల్స్ అలా మాయమైపోయే వరకు సంవత్సరం పైన పడుతుంది. కానీ ఆ రిజల్ట్ ఏదో బయటికి కనబడుతుంది. దట్ ఈస్ వాట్ వీఆర్ కన్సర్న్. ఎనీ పేషెంట్ కన్సర్న్ ఉంటుంది, అది దాని రిజల్ట్ పోతుంది అంటే. సో రిజల్ట్ పోవడం అనేది ఈజీగా గ్రహించే వరకు ఆ 6 to 8 months అవుతుంది. దట్స్ వై వీ సే ఫిల్లర్స్ లాస్ట్ ఎన్ని రోజులు ఉంటాయంటే 6 to 8 months. బట్ దట్ 6 to 8 months ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ ట్రూ. ఇట్ ఈస్ డే 1 నుంచి తగ్గుతూ వస్తుంది. లైట్ ఫిల్లర్ ఫాస్ట్గా తగ్గుతుంది, అందుకే 6 to 8 monthsలో పోతుంది. హెవీ ఫిల్లర్ చాలా స్లోగా తగ్గుతూ ఉంటుంది. అక్కడ అన్నీ తగ్గాల్సిందే, అది మళ్ళీ చేసుకోవాల్సిందే. ఈజ్ రిటైర్డ్ నౌ వాఫుల్స్ వు, వెరీ ఫేమస్ ప్లాస్టిక్ సర్జన్. ఓకే. Singapore based. He has taught thousands of other plastics in his life. So he has a famous saying, cosmetic treatments, not surgery. Surgeries tend to be a little longer and more permanent, subject to aging, but we consider it permanent. All treatments, fillers, Botox, lasers, chemical peels, PRPs, ఇంకా పెద్ద లిస్ట్ ఉంటుంది నేమ్స్. మోడర్న్ ట్రీట్మెంట్ ఇట్స్ వెరీ కాంప్లెక్స్ నౌ, వెరీ మోడర్నైజ్డ్. ఎవ్రీ ట్రీట్మెంట్ ఈజ్ లైక్ ఫిల్లింగ్ పెట్రోల్ ఇన్ ఏ కార్ అంట. ఇట్ ఈస్ నాట్ లైక్ బయింగ్ ఏ కార్. ఒకసారి కార్ కొన్నాము, మన దగ్గర ఉండే నడపలేం కదా, దాని పెట్రోల్ పోస్తే నడపచ్చు. సో ఇట్ ఈస్ లైక్ రీఫ్యూయలింగ్ యువర్ వెహికల్. అన్లెస్ రీఫ్యూయల్ యూ కెనాట్ యూస్ ద కార్. యూ అండర్స్టాండ్? సో ఆల్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ఆర్ లైక్ దట్. సో దట్ ఈస్ హౌ థింగ్స్ ఆర్. సో ఒకసారి చేయించుకున్నావా ఇంకా పర్మనెంట్గా ఉంటుందా అంటే మోస్ట్లీ ఉండవు. సమ్ లాస్ట్ లాంగర్, సమ్ లాస్ట్ వెరీ లెస్, బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి రిపీటెడ్. దీస్ ఆర్ నాన్ సర్జికల్ అండ్ టాకింగ్. సర్జరీస్ ఆపరేట్ ఇన్ ఏ స్లైట్లీ డిఫరెంట్ ప్లేన్. సపోజ్ వీ డూ ఏ యాంటీ ఏజింగ్ ఫేస్ లిఫ్ట్ చేస్తాం. ఫేస్ లిఫ్ట్ ఒక 60-year-oldకి చేస్తే, 60 సంవత్సరాల వాళ్ళకి చేస్తే, ఐ కెన్ మేక్ దట్ పర్సన్ లుక్ లైక్ 40-45. యా, దట్ గుడ్. అంత ఖర్చు అవుద్ది, అంత రికవరీ కూడా ఉంటుంది, రికవరీ కూడా ఉంటుంది. సో ఆ కష్టానికి ఫలితం ఏంటంటే దట్ డ్రాస్టిక్ చేంజ్, లుక్ వెరీ నైస్. బట్ దట్ డజంట్ మీన్ ఈజ్ గోయింగ్ టు సీ ఏ స్టాటిక్ కదా. మన బతికిన ఏజ్ అవుతుంటాం కదా, హీ విల్ ఏజ్ ఫ్రమ్ ద సెట్ బ్యాక్ పాయింట్. 45 నుంచి మెల్లిమెల్లిగా మళ్ళీ ఏజ్ అవుతుంటారు. సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ హీ లుక్ యంగర్ దెన్ హిస్ కొలీగ్. ఓకే. వెన్ హీ కమ్స్ టు 80, హీ లుక్ 60. యూ అండర్స్టాండ్? యా. సో ఎవ్రీథింగ్ ఈజ్ సబ్జెక్ట్ టు ఏజింగ్. అవర్ బాడీ ఈజ్ డైనమిక్. As long as we are alive, we keep changing. From our birth to our death, we keep changing. There is no staticity in any of these fields. Not this field, not any field. All human science is like that. సెలబ్రిటీస్ మనం చూస్తూ ఉన్నాము ఆఫ్టర్ 60s 70s ఆల్సో. మన హీరోస్ చాలామంది కూడా దే ఆర్ లుకింగ్ లైక్ ఇన్ 45-40s ఫుల్ ఎనర్జెటిక్ కైండ్ ఆఫ్ అట్లుంటే అరే సూపర్, అదంతా మ్యాజిక్ ఇది అనుకోవచ్చా? అలా 2-3 కాంపోనెంట్స్ ఉంటాయి. నెంబర్ 1, యూ సీ ఎనీబడి ఆన్ స్క్రీన్, డెఫినెట్లీ దెర్ ఇస్ మేకప్. ఓకే. మేకప్ కెన్ బి యూజ్డ్ ఇన్, మేకప్ ఇస్ అ వెరీ వండర్ఫుల్ థింగ్. అసలు కొన్ని నేను చూసి నేనే ఆశ్చర్యపోయా. ఎలాగో ఉన్నవాళ్ళు ఎలాగో తయారు చేసేయచ్చు టోటల్గా. వస్తాయి, యూట్యూబ్లో తీయండి, మేకప్ ట్రాన్స్ఫర్మేషన్స్ అని కొట్టండి ఒక వర్డ్, ఏలో చూసే వావ్, అసలు మ్యాజిక్ లాగా ఉంటుంది. సో నాట్ ఎవ్రీవన్ యూజెస్ ద సేమ్ అమౌంట్, బట్ దిర్ ఇస్ ఆల్వేస్ ఎ కాంపోనెంట్ ఆఫ్ దిస్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గరకు వస్తుంటారు యంగ్స్టర్స్, జాలైన్ కావాలి, వీ కెన్ మేక్ జాలైన్స్, ఎస్, బట్ దే ఐడలైజ్ సమ్మన్, దే షో మీ, చూడండి సార్ ఈ పర్సన్కి ఈ జాలైన్ చూసారా, నాకు ఇలాంటి జాలైన్ కావాలని అడతారు. But what they fail to see is when a video is being shot and you put it online, there is lighting,
then there is makeup, and Makeup. there is lot of cameramanship. ఏంటి అంతేనా? కెమెరామెన్షిప్. There is a lot of cameramanship, and there is also editing. It is not straight forward. బయట కనిపించినట్టు వాళ్ళు కనిపించారు. అది ఒక జనాలు కొంచెం గ్రహించాలి ఒకటి. రెండోది, దీస్ స్టార్స్ యూఆర్ టాకింగ్ అబౌట్ హూ లుక్ వెరీ యంగ్, దే ఆల్సో ఆర్ ఇంటూ ఫిట్నెస్. అంటే ఎస్టర్ ఇయర్స్లో అప్పుడు శోభన్ బాబు గారు లేకపోతే ఇంకా ఏఎన్ఆర్ గారు వాళ్ళు ఓకే, కానీ దీస్ మోడర్న్స్ నాగార్జున గారు చూసినా దే ఆర్ మోడర్న్. యా, దే లుక్ ఫ్యాంటాస్టిక్. దే లుక్ బెటర్ దెన్ సమ్మన్ హూ ఈజ్ 35 years old బికాస్ దే ఇన్వెస్ట్ ఇన్ ఫిట్నెస్ అండ్ డైట్. ఓకే. సరే, వాళ్ళు చాలా ఫ్యాన్సీ డైటీషియన్ని పెట్టుకుంటారు, స్ట్రిక్ట్ కంట్రోల్లో పెట్టుకున్నా, అంత అవసరం లేకుండా మనుషులు జనాలు రెగ్యులర్ సొసైటీ చూసి నేర్చుకోవాల్సి అంటే వాళ్ళని చూసి దెర్ ఈస్ ఎ ఫిట్నెస్ కాంపోనెంట్. ఫిట్నెస్ హ్యాస్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. బై ఫిట్నెస్ ఐ మీన్ ఎక్సర్సైజ్ అండ్ ఫుడ్. ఈ 2 హ్యాబిట్స్ ఇంకల్కేట్ చేసుకోకపోతే ఎంత ఖర్చు పెట్టినా కూడా అంత షార్ప్ లుక్స్ రావు. దెన్ ద థర్డ్ కాంపోనెంట్, లీస్ట్ కాంపోనెంట్ మేము. ఓకే, ఫస్ట్ ఆ 2 తర్వాతే మీరు. 2 తర్వాతనే మేము. 2 తర్వాతనే మేము డెఫినెట్లీ. అవి 2 లేకుండా, అంటే సరే మేకప్ లేకుండా కూడా దే మైట్ లుక్ గ్రేట్, బట్ వెన్ పీపుల్ షో మీ ఆన్ స్క్రీన్ థింగ్స్, యాజ్ సూన్ యాజ్ దే షో సంథింగ్ ఆన్ స్క్రీన్, దట్ మీన్స్ మేకప్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్టల్ ఆఫ్ ఇట్ 100%. కరెక్ట్ సార్. యూ సీ ద పర్సన్ అవుట్ సైడ్, ఈ లుక్స్ గ్రేట్, మేకప్ లేదు అనుకోవచ్చు, అది మినిమల్ ఉంది అనుకోవచ్చు, బట్ ఫిట్నెస్ ఇస్ ఇంటిగ్రల్ పార్ట్. అండ్ లాస్ట్ కమ్స్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ కానీ కాస్మెటిక్ సర్జరీస్ కానీ. ఎస్, ఇట్ ఈస్ నాట్ ఎ క్రైమ్ టు గెట్ ఇట్ డన్. దే వాంట్ టు లుక్ గుడ్. వాళ్ళ ప్రొఫెషనే అది, టు ఎంటర్టైన్ పీపుల్, టు లుక్ గ్రేట్, సో దట్ వీ ఆల్ గెట్ ఇన్స్పైర్డ్. దే విల్ డూ వాట్ ఎవర్ ఈజ్ నెసరీ. సో ఇఫ్ సమ్ పర్సన్ విషెస్ టు లుక్ గుడ్, yes, they can come to cosmetic surgeons, they can do the surgeries, but they should also maintain fitness from their side. I cannot suppose for example ఒక 110 kilo పర్సన్ ఫుల్ చెంపలు డబల్ చిన్లు వేసుకొచ్చి అలా ఉన్న వాళ్ళని నేను చక్కగా ఫుల్ 6-pack ఇచ్చేసి ఫుల్ జా కట్ లైన్ అన్నీ చేసి వి షేప్ జాలు చేసి ఎక్కడ చేస్తాం? దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ సర్టన్ టైప్ ఆఫ్ పీపుల్. సో they need to come forward on their side. It's like I tell my patients, it's like running a 100-meter race. You run 50, I will take you the other 50. Wow. I will transport you there, to the 50. But the rest of the 50, you have to run. Otherwise, you are not reaching your goal. It has to be that way. So it is a bilateral thing, both side thing. It's not a one-way thing. నాకు డబ్బులు ఇచ్చారా, నేను ఏదో చేసానా, అన్నీ మారిపోవాలంటే ఇట్స్ నాట్ ప్రాక్టికల్. So, but many people nowadays in మధ్యలో చూస్తున్నాను, they are maintaining themselves quite well. I've seen the change after COVID. And people are investing in their health. I call it investment. Cosmetic surgery అయినా సరే ఏదైనా సరే, you should consider not expenditure, it is an investment. You are investing in yourself. Expenditure is what? You buy designer clothes, you buy designer watches, that is expenditure. This is మన శరీరం మీద ఇన్వెస్ట్ చేసుకుంటాం. It will give us health. When you look at ourselves, it gives us confidence. సో వీఆర్ బేసికలీ ఇన్వెస్టింగ్ ఇన్ అవర్ సెల్స్. మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాం. అది ఇన్వెస్ట్మెంట్ అని అనుకోవాలి, అలాగే భావించాలి. దట్స్ వెన్ యూ గెట్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్. ఓకే, అదర్వైజ్ పాయింట్లెస్. ఇఫ్ యూ బై ఎ డిజైనర్ క్లోత్స్ అండ్ యువర్ బాడీ డజంట్ సూట్ ఇట్, వాట్ ఈస్ ద పాయింట్ అని, అంటే దట్స్ మై బ్లంట్గా చెప్పాలి అంటే. ఈరోజు మాత్రం నిజంగా నాకైతే ఒక డిఫరెంట్ డోర్ అనేది నా మైండ్లో ఓపెన్ చేశారు. నేను ఇప్పుడు కొనుక్కునే డ్రెస్ కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ మన మీద అంటే అది నా కోసం కొనుక్కున్నాను, నేను ఇన్వెస్ట్ చేసుకుంటున్నాను అనుకున్నా, కానీ ఇట్స్ ఎక్స్పెండిచర్ లేని మీరు చెప్పిన తర్వాత ఎక్స్పెండిచర్, ఇది ఇన్వెస్ట్మెంట్. చాలా మంది రివర్స్లో వస్తారనమాట, ఇది ఖర్చు పెడుతున్నట్టు ఫీల్ అవుతారు. ఎందుకంటే చేతికి ఏం రావట్లేదు కదా, షర్ట్ అంటే చేతికి వస్తుంది కదా కొనుక్కున్నాక. సో వస్తువు చేతికి వచ్చినప్పుడు దట్స్ అవర్ మెంటాలిటీ. ఈవెన్ ఐఎమ్ అన్ ఇండియన్, జస్ట్ లైక్ ఎనీ అదర్ ఇండియన్. సో వస్తువు చేతికి వచ్చినప్పుడు సంతోషంగా ఉంటుంది. అరే నేను డబ్బులు ఇచ్చినప్పుడు చేతికి వస్తుంది కదా, మరి ఇక్కడ ఇవన్నీ సర్వీసెస్ కదా, చేతికి ఏం రాదు. కాకపోతే దెర్ ఈస్ సంథింగ్ మోర్ దట్ యూ విల్ అచీవ్. యూ విల్ గెట్ కాన్ఫిడెన్స్, యూ విల్ ఫీల్ హ్యాపీ అబౌట్ యువర్ సెల్ఫ్. అండ్ ఇవన్నిటి కోసం మనం చేసుకుంటే. సో దీస్ షుడ్ బి ద కరెక్ట్ రీజన్స్ టు డూ ఇట్, నాట్ కాపీయింగ్ సమ్వన్ ఎల్స్.